నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. R5 జోన్ తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ. కొంతకాలం వేచి చూడాలని ప్రభుత్వానికి హితవు. అయ్యన్న పాత్రుడి అరెస్టుకు పోలీసుల యత్నం. విశాఖలో అదుపులోకి తీసుకుని నోటీసులు అందజేత. సిపిఎస్ రద్దు చేయాలంటూ రోడ్డెక్కిన ఉద్యోగులు. నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు. విద్యుత్ కోతలపై కొనసాగుతున్న రైతుల నిరసనలు. ఆత్మహత్యలే శరణ్యమంటూ సబ్స్టేషన్ల వద్ద ఆందోళనలు. జమిలీ ఎన్నికలకు కేంద్రం మరింత కసరత్తు. సాధ్యాసాధ్యాలపై రామ్నాథ్ కోవింద్ కమిటీ ఏర్పాటు. ఇండియా కూటమి సమన్వయానికి 14 మందితో కమిటీ. ఈ నెలాఖరుకు సీట్ల పంపకం కొలిక్కి తేవాలని నిర్ణయం. R5 జోన్లో ఇళ్ల నిర్మాణం అంశంపై వైకాపా ప్రభుత్వానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. R5 జోన్లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేయాలంటూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ ప్రాజెక్టు ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్నందున కొంతకాలం వేచి చూడాలని ప్రభుత్వానికి హితవు పలికింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణ నవంబర్కు వాయిదా వేసింది. అమరావతిలోని R5 జోన్లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రతివాదులకు నోటీసులు ఇచ్చిన సర్వోన్నత న్యాయస్థానం నవంబర్లో విచారణ చేపడతామని స్పష్టం చేసింది. రాజధాని అమరావతి ప్రాంతంలో ప్రభుత్వం R5 జోన్ ఏర్పాటు చేసి పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. ఆ స్థలాల్లోనే కేంద్రం మంజూరు చేసిన ఇళ్లు నిర్మించేందుకు వైకాపా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేయగా ఈ వ్యవహారంపై రాజధాని రైతులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు R5 జోన్లో ఇళ్ల నిర్మాణం చేపట్టరాదంటూ తీర్పు ఇచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. పిటిషన్పై విచారణ సందర్భంగా R5 జోన్కు రాజధాని అంశానికి ఏమైనా సంబంధం ఉందా అని జస్టిస్ సంజీవ్ ఖన్నా కోరగా ఎలాంటి సంబంధం లేదని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి తెలిపారు. కేంద్రం మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణం కోసమే ఈ ప్రాజెక్టు చేపట్టారని తెలిపారు. పేదలకు పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం సంకల్పించగా హైకోర్టు స్టే ఇచ్చిందని అభిషేక్ సింఘ్వి వాదించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం జస్టిస్ జోసెఫ్ ఉత్తర్వులకు అనుగుణంగానే హైకోర్టు విచారణ జరిపి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లో అత్యవసరంగా విచారించాల్సిన అంశాలు ఏమీ లేవని తెలిపింది. అయితే 3-4 విచారించాల్సిన అంశాలు స్పష్టంగా ఉన్నందున తదుపరి విచారణ చేపడతామన్నారు. అందుకే ప్రతివాదులకు నోటీసులు ఇస్తున్నట్లు తెలిపిన ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాల్సిన అత్యవసరమేమీ కనిపించడం లేదంటూ నిరాకరించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద చేపట్టిన పథకాన్ని హైకోర్టు నిలిపివేసిందని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది వాదించగా దీనిలో 3-4 విషయాలు ముడిపడి ఉన్నాయని, వాటిలో ముఖ్యంగా నిధుల ఖర్చుకు సంబంధించినవి ఉన్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉందని, ఆ నిధులు ఇంకా ఖర్చు చేయలేదని, ఇప్పుడు ఖర్చు చేస్తే మళ్లీ వెనక్కి తీసుకోలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాబట్టి కొంతకాలం వేచి చూడాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలికింది. పిటిషన్పై విచారణ ముగిసిన తర్వాత అమరావతికి R5 జోన్కు ఉన్న సంబంధంపై జస్టిస్ సంజీవ్ ఖన్నా న్యాయవాదులను అడిగి తెలుసుకున్నారు. అమరావతికి ఈ అంశానికి ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వం తరపు న్యాయవాదులు అభిషేక్ సింఘ్వి, నిరంజన్ రెడ్డి తెలపగా అత్యంత దగ్గర సంబంధం ఉందని రైతుల తరపు న్యాయవాదులు వివరించారు. ఆ తర్వాత కూడా ప్రభుత్వం తరపు న్యాయవాది సింఘ్వి R5 జోన్కు సంబంధించిన విషయాలు ప్రస్తావించగా ఇలాగే వాదనలు చేస్తే జనవరికి వాయిదా వేయాల్సి ఉంటుందని జస్టిస్ సంజీవ్ ఖన్నా హెచ్చరించారు. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని సింఘ్వి కోరగా తుది వాదనలే వింటామని ఆయన స్పష్టం చేశారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు నవంబర్లో విచారణ చేపడతామని తెలిపింది. ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేసిన 3 వారాల్లో రీజాయిండర్ దాఖలు చేయాలని పిటిషనర్లను సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. పేదల ఇళ్ల ముసుగులో ఆడిన జగన్ నాటకానికి సుప్రీంకోర్టు నిర్ణయం చెంపపెట్టని అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేశారు. 1000 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసేటువంటి కార్యక్రమం రేపొద్దున ఉంటుందో ఉండదో. అమరావతి రాజధాని అనేది ఆ భూములు ఇచ్చిన రైతులకు తుది తీర్పుకు అనుసరించే అక్కడ పట్టాలు ఇవ్వాలంటే మీరు పట్టాలే కాకుండా ఇల్లు కూడా కడతాను అని చెప్పని ఒక నాటకం ఆడిన దానికి ఇవాళ సుప్రీంకోర్టు వారు తెరదించారు. ఇది ప్రజాధనం వృధా చేస్తున్నాం అనే జ్ఞానం గాని దృష్టి గాని ఉన్నట్లయితే ఈ రకమైనటువంటి కేసులు వేసుకుంటూ చీకటి జీవోలను తీసుకొస్తూ మీరు బ్రతుకుని వెళ్లబోయారు. ఇక్కడ మీరు చేసిన ప్రతి అనాలోచిత నిర్ణయానికి
ప్రజల సొమ్మే ఖర్చు పెడుతున్నారు. వారు న్యాయవాదులు పెట్టుకోవాలన్నా, ఇటు మేము న్యాయవాదులు పెట్టుకోవాలన్నా అది మా డబ్బే అవుతుంది తప్పితే ఆయన ప్రత్యేకంగా ఆయన సొంత డబ్బేమీ పెట్టట్లేదు. ఇక్కడ ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ నష్టపోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు తెలుసుకొని వారి యొక్క మొండివాదాన్ని విరమించుకొని ఆర్ఫై జోన్ విషయంలో వెనకడుగు వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి నిజంగా పేదల మీద ప్రేమ ఉంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలను గుర్తించి వారికి ఇళ్ల స్థలాలు, ఇళ్లు కట్టించి, నువ్వేదో మాయ మొత్తం చేసి ఏదో చేద్దాం అనుకుంటే నీ వల్ల కాదు. ఇది ఎప్పుడైనా రాజధాని రైతుల విజయం, ఎప్పుడైనా మేము సాధిస్తూనే ఉంటాం. నువ్వు ఇక్కడికైనా మానుకొని మాకు రావాల్సిన కౌలు డబ్బులు తొందరగా ఇస్తే బాగుంటుంది. లేకపోతే అది కోర్టుకు వెళ్తాం, అది కూడా తీసుకొస్తాం. కౌలు రైతులను ఆదుకుంటూ వారికి అన్ని విధాలా తోడుగా ఉంటున్నామని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. 1,46,324 మంది కౌలు రైతులు, దేవాదాయ భూములు సాగు చేసే రైతులకు రైతు భరోసా నిధులను బటన్ నొక్కి విడుదల చేశారు. పంట నష్టపోయిన 11,373 మంది రైతులకు 11 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేశారు. రైతు సమ్మతితో CCRC కార్డులు పొంది కౌలు చేసుకుంటా ఉన్న వీళ్ళందరికీ కూడా 7,500 రూపాయలు చొప్పున ఇస్తా ఉన్న తొలి విడత సొమ్మును పెట్టుబడి సాయంగా ఈ రోజు అందిస్తా ఉన్నాం. ఈ 50 నెలల్లోనే దాదాపుగా 5,28,000 మంది కౌలు రైతులకు సహాయం చేయగలిగాం. అదే రకంగా 3,99,000 మంది అటవీ భూములు సాగు చేసుకునే గిరిజనులు, దాదాపుగా 9,22,000 మంది ఇలాంటి వారికి అందరికీ కూడా మంచి జరిగిస్తూ 1,122 కోట్ల రూపాయలు ఈ 50 నెలల కాలంలో వాళ్లకు నేరుగా ఇచ్చి మంచి చేయగలిగాం. విద్యుత్ కోతలతో రైతులు రోడ్డెక్కుతున్న సీఎం జగన్ మాత్రం సాగుకు 9 గంటల కరెంటు సరఫరా చేస్తున్నామంటూ ప్రచార డప్పు కొడుతూనే ఉన్నారు. కనీసం 2 గంటలు కూడా కరెంటు సరఫరా లేక మిరప మొక్కలు ఎండుతున్నాయంటూ పల్నాడు జిల్లా మాచవరం సబ్స్టేషన్ ఎదుట తురకపాలెం రైతులు ఆందోళన చేశారు. పురుగుమందు డబ్బాలు చేతపట్టుకుని ఆత్మహత్యలే శరణ్యమంటూ ఆక్రోశించారు. కర్నూలు జిల్లా ఈదుల దేవరబండలో రైతులు సబ్స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. అప్రకటిత విద్యుత్ కోతలతో ఏఈ సమాధానం చెప్పాలని నిలదీశారు. సాక్షాత్తు సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల ట్రాన్స్పోర్ట్ డిఈ కార్యాలయం ఎదుట లింగాల మండల రైతులు ధర్నా చేశారు. 2 రోజులుగా విద్యుత్ సక్రమంగా లేక అరటి సహా ఉద్యాన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మనం అధికారంలోకి రాకమునుపు వచ్చిన తర్వాత పగటిపూటే రైతులకు ఉచితంగా కరెంట్ ఇవ్వాలి అని అంటే ఫీడర్లను అప్గ్రేడ్ చేస్తే తప్ప చేయలేము అని చెప్పి డిపార్ట్మెంట్ చెప్తే ఆ 1,700 కోట్ల రూపాయలు పెట్టి ఫీడర్లను అప్గ్రేడ్ చేసి రైతులకు 9 గంటల పాటు ఉచితంగా పగటిపూటే కరెంట్ ఇస్తా ఉన్న పరిస్థితి కూడా ఈ 50 నెలల కాలంలోనే కూడా జరుగుతా ఉంది. మా మాచవరం మండలంలో ఎప్పుడు పెట్టినా కరెంటు సరిగా 9 గంటలు ఇస్తున్నారంటున్నారు. కానీ 9 గంటలు అయినా ఈ వారం 10 రోజుల నుంచి కనీసం అయినా 2 గంటలు కూడా ఇవ్వట్లే కరెంటు. ఆ కరెంటు కోసం ఆయన మేము ఇంత దిబ్బపడుతున్నాం. రేత్రి కూడా మీద తెల్లారి ఉంటున్నాం, పొద్దుకు నెలలు ఉంటున్నాం. 1 నిమిషం ఇస్తున్నాడు, 1 అరగంట ఇస్తాడు, ఎమ్మటి తీసేస్తున్నాడు. ఒక్కొక్క ఎకరానికి మిరవ నాటడానికి 40,000 రూపాయలు అయినాయి. 20,000 రూపాయలు కొనడం, 20,000 రూపాయలు కూలోళ్ళకైతే వాళ్ళకైతే పెంచడానికి అయితే 40,000 రూపాయలు అయినాయి. ఆ 40,000 రూపాయలు వడ్డీ తెచ్చి సొమ్ములు పెట్టి తెచ్చి బ్యాంకులో సొమ్ములు పెట్టి వేసినాం. ఆ మొక్కలు మొత్తం ఎండిపోతున్నాయి. మాకు పరిస్థితి ఏంటంటే చెప్తుంటే మొత్తం వచ్చినప్పుడు పెట్టుకొని లేకపోతే లేదన్నట్టు మాట్లాడుతున్నారు. దాదాపు 2 లక్షలు అప్పు తెచ్చి మిరప తోటలు వేసుకున్నారండి. ఇప్పుడు మొత్తం పూర్తి పాలు వంతు చచ్చిపోయింది. మీరు ఈ వర్షాన కరెంట్ తీసి మాకు రైతులకి మందు తాగి సావాలన్నా మీరు ప్రభుత్వం ఆదుకొని మాకు కరెంట్ ఇస్తారా? మీరు ఒకవేళ కరెంటు కరెక్ట్ టైంకి ఇవ్వకపోతే మా తురకపాలను 30 వంతు ఇదే మందు తాగి సావడానికి రెడీగా ఉన్నాము. ఇది మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు భరాయించుకోవాలా. రిపోర్టులు ఏ టైంలో వదులుకోవాలో గ్యారంటీ లేదు. సబ్ స్టేషన్లలో ఫోన్ చేసి ఏమన్నా కరెంట్ ఏమన్నా సప్లై లారీలు ఏమన్నా పెడతారా, మీరు ఏమన్నా చెప్పండి ఏంటి, దానికి మాకు తెలియదు అంటారు. రిపోర్టులు ఎప్పుడు వదులుకోవాలా, ఎప్పుడు వ్యవసాయం చేయాలా? అయ్యా ఇట్లుంది పరిస్థితి. ఇడ్చలేము, రాత్రి నిడిచలేము, 5 గంటలు ఇడ్చాము. 5 గంటలు కూడా ఈ టైం నుంచి ఈ టైం వరకు వదులుతామంటే రైతు ఆ టైంలో డ్రిప్ మందులు ఇడ్చుకోవడమా, తోటకాడ ఉండడమా, ఆ సమయంలో కనీసం అధికారులు రైతులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. జమిలీ ఎన్నికల కోసం కొంతకాలంగా కసరత్తులు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే దేశం ఒకే ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. సెప్టెంబర్లో 5 రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రకటన వెలువడిన మరుసటి రోజే జమిలీ ఎన్నికల కోసం కేంద్రం కమిటీ ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజా పరిణామాలతో సార్వత్రిక ఎన్నికలు ముందు జరగనున్నాయనే ఊహాగానాలతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
దేశవ్యాప్తంగా లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలన్న ఆలోచనను కొన్నేళ్లుగా బలంగా ప్రచారం చేస్తున్న మోదీ సర్కారు దీన్ని అమల్లోకి తెచ్చేలా కార్యాచరణ చేపట్టింది. ఈ బాధ్యతను మాజీ రాష్ట్రపతి కోవింద్కు అప్పగించింది. ఒకే దేశం ఒకే ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ప్యానెల్ సభ్యులపై త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలను ఈ కమిటీ పరిశీలించనుంది. నిపుణులు, పలు రాజకీయ పార్టీల నేతలతో ఈ కమిటీ సమావేశాలు జరపనుంది. 2017లో రాష్ట్రపతి పదవి చేపట్టిన తర్వాత జమిలీ ఎన్నికలపై మోదీ ఆలోచనకు అప్పట్లో రామ్నాథ్ కోవింద్ మద్దతు తెలిపారు. 2018లో పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో జమిలీ ఎన్నికలకు మద్దతుగా కోవింద్ మాట్లాడారు. తరచుగా జరిగే ఎన్నికల వల్ల మానవ వనరులపై భారీ భారం పడుతోందని, అభివృద్ధి ప్రక్రియకు ఎన్నికల కోడ్ ఆటంకం కలిగిస్తోందని అన్నారు. జమిలీ ఎన్నికలపై అన్ని పార్టీల్లోనూ ఏకాభిప్రాయం కుదురుతుందని కోవింద్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి ఈ అంశంపై చర్చించే కంటే నిర్ణయాత్మకంగా ముందుకు వెళ్లాలనే ఉద్దేశం భాజపా అగ్రనాయకత్వంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలు ముందుకు జరిగి ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే అవకాశం ఉందనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ ఏడాది చివర్లో మిజోరాం, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇక సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇవన్నీ ముందుకు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎన్డీఏలో భాగం కాకపోయినా ఆంధ్రప్రదేశ్, ఒడిశా సీఎంలతో ప్రధాని మోదీకి మంచి సంబంధాలు ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్లో భాజపానే అధికారంలో ఉండగా సిక్కింలో భాజపా మిత్రపక్షం అధికారంలో ఉంది. ఇక లోక్సభ ఎన్నికల తర్వాత మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. మహారాష్ట్ర, హర్యానాలో మిత్రపక్షాలతో కలిసి భాజపా అధికారంలో ఉండగా జార్ఖండ్లో జేఎంఎం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ 3 రాష్ట్రాల ఎన్నికలు కూడా సార్వత్రిక ఎన్నికలతో కలిసే ముందస్తుగా జరిగే అవకాశాలు లేకపోలేదు. ఒకే దేశం ఒకే ఎన్నికలపై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్రం కమిటీని ఏర్పాటు చేయడాన్ని విపక్షాలు ఖండించాయి. ఈ తరహా ఎన్నికల విధానం దేశ సమాఖ్య నిర్మాణానికి ముప్పు తెస్తుందని వ్యాఖ్యానించాయి. భారత్ ప్రజాస్వామ్యానికి తల్లి అని ఎప్పుడూ చెప్పే ప్రధాని నరేంద్ర మోదీ ఇతర రాజకీయ పార్టీలతో చర్చించకుండానే కమిటీని ఎలా ఏర్పాటు చేస్తుందని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా ప్రశ్నించారు. ప్రతిపక్ష ఇండియా కూటమి ఐక్యతను చూసి అధికార భాజపాలో భయాందోళన మొదలైందని ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన నేత ప్రియాంక కక్కర్ అన్నారు. అందులో భాగంగానే తొలుత ఎల్పీజీ ధరలను 200 రూపాయలకు తగ్గించిన కేంద్రం ఇప్పుడు రాజ్యాంగాన్ని సవరించాలని యోచిస్తోందని విమర్శించారు. కేంద్రం నిర్ణయం సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశానికి కావలసింది న్యాయమైన ఎన్నికలని, ఒక దేశం ఒక ఎన్నికలు కాదని శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ అన్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని ప్రతిపక్షాలు చెబుతున్న అంశంపై చర్చ జరగకుండా ఉండాలనే ఒక దేశం ఒకే ఎన్నికలు విధానంపై కేంద్రం కమిటీని ఏర్పాటు చేసిందని సంజయ్ రౌత్ విమర్శించారు. లోక్సభకు ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ఊహాగానాల మధ్య ముంబైలో సమావేశమైన విపక్ష కూటమి ఇండియా సాధ్యమైనంత వరకు కలిసి పోటీ చేయాలని తీర్మానం చేసింది. సెప్టెంబర్ 30 నాటికి కూటమిలో పార్టీల మధ్య అత్యంత కీలకమైన సీట్ల పంపకాల అంశం కొలిక్కి తెచ్చేందుకు 14 మంది సభ్యులతో కూడిన సమన్వయ కమిటీ ఏర్పాటు చేసింది. వచ్చే ఎన్నికల నాటికి ఉమ్మడి పోరుకు చేయాల్సిన సన్నద్ధతపై ఈ భేటీలో సమాలోచనలు జరిపారు. భాజపాను గద్దె దింపడమే ఇండియా కూటమి లక్ష్యమని విపక్ష నేతలు పునరుద్ఘాటించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార ఎన్డీఏను ఢీకొట్టేందుకు ఏర్పాటైన విపక్ష కూటమి ఇండియా 3వ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 28 పార్టీలకు చెందిన అగ్రనేతలు హాజరైన ఈ కీలక భేటీలో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఉమ్మడి పోరుకు చేయాల్సిన సన్నద్ధతపై సమాలోచనలు జరిపారు. ముఖ్యంగా ఎన్డీఏపై ఉమ్మడి పోరుకు అత్యంత కీలకమైన సీట్ల పంపకాలపై సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వివిధ పార్టీలకు చెందిన 14 మంది సభ్యులతో ఈ సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ఇండియా కూటమిలో సీట్ల పంపకాలపై ఈ కమిటీ త్వరితగతిన పని ప్రారంభించనుంది. ఈ ప్యానెల్లో కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, తమిళనాడు సీఎం స్టాలిన్, ఆర్జేడీకి చెందిన తేజస్వీ యాదవ్, తృణమూల్ నేత అభిషేక్ బెనర్జీ, శివసేన నేత సంజయ్ రౌత్ తదితరులు సభ్యులుగా ఉంటారు. విపక్ష కూటమి ఇండియాకు సంబంధించిన కీలక నిర్ణయాలను ఈ కమిటీ తీసుకుంటుంది. ఈ నెల 30 కల్లా సీట్ల పంపకాల అంశం కొలిక్కి తేవాలని విపక్ష కూటమి నిర్ణయించింది. సాధ్యమైనంత వరకు సార్వత్రిక ఎన్నికల్లో కలిసే పోటీ చేయాలని ఇండియా కూటమిలో తీర్మానం చేశారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సీట్ల పంపకాలు జరగాలని అందులో పేర్కొన్నారు. ఇండియా ఏకమవుతోంది, ఇండియా గెలుస్తుంది అనే థీమ్తో
సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష కూటమి పోటీ చేయనుంది. ప్రజా సమస్యలపై దేశంలో వివిధ ప్రాంతాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. सबका उद्देश्य एक ही है कि महंगाई को कैसा कम करे, इसके लिए कैसा लड़े, अनएम्प्लॉयमेंट के लिए कैसा हम लड़े। अब पेट्रोल की एलपीजी की जो दाम थी वो मोर और लेस डबल हो गई। मोदी जी हमेशा 100 रुपए बढ़ाते हैं, 2 रुपए कम करते हैं। मोदी साहब गरीबों के लिए कभी भी काम नहीं करेंगे। बड़े बड़े उद्योगपति के साथ वो मिलजुल के चलते हैं। कल ही एक रिपोर्ट आपके सामने राहुल गांधी जी ने रखा था, अडानी की संपत्ति बढ़ गई कैसी, बढ़ाए कौन, ये सारी चीजें उन्होंने बताया। దేశ జనాభాలో 60% మందికి ఇండియా కూటమి ప్రాతినిధ్యం వహిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. The most important thing to understand is that this stage represents 60% of the Indian population. If the parties on this stage unite, it is impossible for the BJP to win an election. So the task in front of us is to come together in the most efficient way possible. And 2 big steps have been taken in that regard. First step is a coordination committee and committees under that committee. And the second step is a decision that we will expedite all seat sharing discussions and decisions. ఇండియా కేవలం పార్టీల కూటమి కాదని 140 కోట్ల ప్రజల కూటమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అభివర్ణించారు. ये जो इंडिया अलायंस है, ये अलायंस कुछ चंद 26, 27, 28 केवल पार्टियों का अलायंस नहीं है। ये इंडिया अलायंस इस देश के 140 करोड़ लोगों का अलायंस है और देश के लोग इकट्ठे हो रहे हैं 21वीं सदी के भारत का निर्माण करने के लिए। आज हमें बहुत दुख होता है कि आज हमारे देश के अंदर जो सरकार है, मोदी सरकार, मुझे लगता है कि आजाद भारत की सबसे भ्रष्ट सरकार और सबसे अहंकारी सरकार है। इससे ज्यादा अहंकारी सरकार आज तक कभी नहीं हुई और ये लोग अपने आप को भगवान से भी बड़ा समझने लग गए हैं। और जब कोई आदमी अपने आप को भगवान से बड़ा समझने लगता है, कोई पद के लिए नहीं आया, सब 140 करोड़ लोगों के इस भारत देश को बचाने के लिए आए हैं, इसको तरक्की के रास्ते पे ले जाने के लिए आए हैं। సార్వత్రిక ఎన్నికలు ముందుగానే నిర్వహించవచ్చని, తాము అప్రమత్తంగా ఉండాలని బీహార్ సీఎం నితీష్ కుమార్ వ్యాఖ్యానించారు. ఇండియా భాగస్వామ్యులు వెంటనే ఉమ్మడి కనీస కార్యక్రమాన్ని ప్రకటించాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సూచించారు. రోజురోజుకు ఎన్డీఏ పతనమవుతోందని, ఇండియా బలోపేతమవుతోందని అన్నారు. ఈ భేటీలో ఎన్నికల ప్రచార కమిటీ, వర్కింగ్ గ్రూప్ ఆఫ్ సోషల్ మీడియా, వర్కింగ్ గ్రూప్ ఆఫ్ మీడియా, వర్కింగ్ గ్రూప్ ఆఫ్ రీసెర్చ్ అని మరో 4 కమిటీలను కూడా ఇండియా కూటమి ఏర్పాటు చేసింది. సిపిఎస్ రద్దు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు రోడ్డెక్కారు. అధికారంలోకి వచ్చిన వారంలోపు సిపిఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చిన జగన్ 4.5 ఆ దిశగా చర్యలు తీసుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఎస్ కు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్ కు గ్యారంటీ లేదని విమర్శించారు. ఇచ్చిన హామీ ప్రకారం సిపిఎస్ రద్దు చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. జగన్ ఇచ్చిన హామీ ప్రకారం సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలంటూ ప్రభుత్వ ఉద్యోగులు పలుచోట్ల నిరసన తెలిపారు. ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్ ప్రతిపాదనకు వ్యతిరేకంగా సచివాలయంలోని అన్ని బ్లాకుల నుంచి సిపిఎస్ ఉద్యోగులు బయటకు వచ్చి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిపిఎస్ అమల్లోకి వచ్చిన సెప్టెంబర్ 1 ఉద్యోగుల పాలిట చీకటి దినమని, పాత పెన్షన్ పునరుద్ధరించాలనే నిరసన కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద ధర్మ పోరాట నిరసన చేపట్టిన ఉద్యోగులు ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్ ఓ గోల్మాల్ పథకమని ఎద్దేవా చేశారు. మీ ఎన్నికల ముందు మీ వెనక నడిచింది సిపిఎస్ ఉద్యోగులే కదా. మరి అలాంటి సిపిఎస్ ఉద్యోగులు ఎందుకు దూరంగా పెట్టి మీరు సీక్రెట్ గా దాన్ని దాచిపెట్టి మీరు ఆర్డినెన్స్ చేస్తా ఉన్నారు? అంటే ఇందులో ఏదో మాయున్నట్టే కదా. మరి గత 2 సార్లు 3 సార్లు మమ్మల్ని పిలిచి మాట్లాడిన ఈ ప్రభుత్వ పెద్దలు ఈ రోజు జీపీఎస్ అనే ఆర్డినెన్స్ తెచ్చే ముందు కనీసం మాకు ఇంటిమేషన్ చేయకుండా ఎందుకు సమావేశం పెట్టారు? జీపీఎస్ లో మా సొమ్ము మొత్తం తీసేసుకుని ఏదైతే ఎన్ఎస్టీఎల్ లో ఏదైతే దాచుకుంటున్నామో ప్రతి నెల కూడా ఆ సొమ్ము మొత్తం గవర్నమెంట్ తీసుకుని మాకు 50% పెన్షన్ ఇస్తుంది అని విన్నాను. చాలా బాధాకరం కదా సార్. మీరేమో చెప్పారు, ఏమి ఎన్నికల మేనిఫెస్టోలో పెడితే ఇది బైబిల్, ఖురాన్, భగవద్గీత అని. మీరు పవిత్ర గ్రంథంలో రాసి ఉద్యోగులకు ఇచ్చిన నవరత్నాల్లో మొదటి అంశమే సిపిఎస్ రద్దు. మరి దానివైపు ఎందుకు అడుగులు వేయడం లేదు? సిపిఎస్, జీపీఎస్ రద్దు చేసి
పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలంటూ తిరుపతి జిల్లా కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయ సంఘాలు, సిపిఎస్ ఉద్యోగులు ధర్మపోరాట నిరసన చేపట్టారు. మంచి చేస్తారని జగన్ని సీఎం చేస్తే ఆయన తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలో జ్యోతిబా పూలే పార్క్ వద్ద ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన చేపట్టారు. ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేసే వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపకుండా గవర్నర్కి ఆర్డినెన్స్ పంపించడం అనేది చాలా దారుణమండి. ఈ ప్రభుత్వం చాలా తెలుసుకోవాలి. అసలు ఉద్యోగం సంఘ నాయకులు అంటే ఏంటి, సంఘాలంటే ఏంటి, వాళ్ళు మాకున్నటువంటి రాయితీలు ఏ విధంగా ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం తెలుసుకోవాలి. ఎక్కువ మంది సలహాదారులు పెట్టుకోవడం వల్ల ఏమో గానీ ఈ ప్రభుత్వం విఫలమైంది. ఖచ్చితంగా చెప్తున్నాం, ఉద్యోగుల పక్షాన అలాగే ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం విఫలమైంది. కాబట్టి ప్రజలు, ఉద్యోగులు అందరూ కలిపి రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం. జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుని పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయకపోతే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని ఉద్యోగులు హెచ్చరించారు. విద్యుత్ ఉద్యోగుల ధర్నాకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. ఈ నెల 10న ధర్నా చేసుకోవాలని సూచించింది. ఆ రోజు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 లోపు జరుపుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. పాల్గొనేవారి ఆధార్ కార్డులను పోలీసులకు ముందుగానే చూపించాలని తెలిపింది. సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ధర్నాకు అనుమతి కావాలంటూ ఇటీవల విద్యుత్ సంఘాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. విద్యుత్ ఉద్యోగులు సమ్మె చేయట్లేదని, కేవలం ధర్నా కార్యక్రమం నిర్వహించాలని అనుకుంటున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది మాధవరావు వాదనలు వినిపించారు. ధర్నా ఎస్మా కిందకు రాదన్నారు. మొత్తం 97,000 మంది ఉద్యోగులు ఉన్నారని, ధర్నా కార్యక్రమంలో తక్కువ మంది ఉద్యోగులు పాల్గొంటారని న్యాయస్థానానికి తెలిపారు. విద్యుత్ ఉద్యోగులు ఎస్మా కిందకు వస్తారని, ధర్నా చేస్తే విధుల్లో అంతరాయం ఏర్పడుతుందని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. వారికి అనుమతి ఇవ్వొద్దని కోర్టును కోరారు. ఇరువురి వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం షరతులతో కూడిన అనుమతినిచ్చింది. సీఎం జగన్ మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెలుగుదేశం సీనియర్ నేత అయ్యన్న పాత్రుడిని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. విశాఖ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకుని ఎలమంచిలిలో వదిలిపెట్టారు. 41A కింద నోటీసులు ఇచ్చి 10 రోజుల్లో విచారణకు రావాలని కోరారు. అయ్యన్న విషయంలో పోలీసుల తీరుపై చంద్రబాబు సహా తెలుగుదేశం నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిని విశాఖలో పోలీసులు అరెస్టు చేసేందుకు యత్నించడం కలకలం రేపింది. గత నెల 22న గన్నవరంలో యువగళం పాదయాత్రలో పాల్గొన్న అయ్యన్న ముఖ్యమంత్రి జగన్తో పాటు మంత్రి రోజాను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ మాజీ మంత్రి పేర్ని నాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖ చేరుకున్న ఆయన్ను విమానాశ్రయం నుంచి బయటకు రాగానే కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం 41A కింద నోటీసులు ఇచ్చి ఎలమంచిలిలో విడిచిపెట్టారు. తప్పు జరిగితే ప్రశ్నించే హక్కు ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికీ ఉందని, ఎన్ని ఇబ్బందులు పెట్టినా అన్యాయాన్ని ఎదిరిస్తూనే ఉంటామని అయ్యన్న అన్నారు. నోటీసు అందిన 10 రోజుల్లో గన్నవరం కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఉందని అయ్యన్న తెలిపారు. జగన్పై తాను ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదన్న అయ్యన్న సిబిఐ కేసుల గురించే చెప్పానన్నారు. ఒక సిఐ గారు 10 మంది మఫ్తీలో, పోలీస్ స్టేషన్ పేరు మామూలు మఫ్తీలో వచ్చారు. మమ్మల్ని పికప్ చేయమని చెప్పి ఒక ఆదేశం ఇచ్చాయి. అంటే అనుమానాన్ని కృష్ణా జిల్లా నుంచి వచ్చాం, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం సార్ అన్నారు. అసలు దేని మీద అరెస్ట్ చేస్తామని అడిగాను. జీపేకి ఇచ్చారు. నేను టౌన్ లోకి తీసుకెళ్తాననుకున్నాను. నేను అడిగా ఎక్కడ తీసుకెళ్తానంటే హనుమాన్ జంక్షన్ అన్నారు. కృష్ణ కోట దాటిన తర్వాత సిఐకి ఫోన్ వచ్చింది. మరి ఎవరు చేశారు ఎక్కడి నుంచి తెలియదు. దిగాడు, దిగి 10 నిమిషాలు ఫోన్ మాట్లాడి వచ్చాడు. సార్ మిమ్మల్ని అరెస్ట్ చేయొద్దు అన్నారంటే 41 నోటీసు ఉన్నారు. 41 నోటీస్ ఇచ్చి మేము తీసుకురావద్దని తీసుకెళ్ళమని చెప్పన్నారు. అయ్యన్న పాత్రుడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అక్రమ కేసులు, అరెస్టులతో ప్రజల కోసం పోరాడే వారి గొంతు నొక్కాలని ప్రభుత్వం యత్నిస్తోందన్నారు. అయ్యన్నను చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తే అరెస్టు చేస్తారా అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్న చేసిన వ్యాఖ్యలే రెచ్చగొట్టేవి అయితే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న జగన్ చేస్తున్న వ్యాఖ్యలను ఏమనాలని నారా లోకేష్ విమర్శించారు. మంత్రులు, వైకాపా నేతల బూతులు పోలీసులకు వినిపించడం లేదా అని నిలదీశారు. పోలీసులు వైకాపాకు ఏజెంట్లుగా మారారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.